హై ఫ్రెండ్స్, ఇదే మన కరీంనగర్ బీచ్. అసలు రీల్స్లో చూసినప్పుడు ఇంత క్రేజీగా, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత మంచిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది నేను చూడలే. ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం పిచ్చెక్కిపోతారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వేరే లెవెల్ ఉంది. చాలా మంది వచ్చారు ఇక్కడికి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫీల్డ్. దిస్ ఈజ్ హరీష్. ఐమ్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ మధ్యకాలంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మస్తు ట్రెండ్ అవుతుంది. అదే మన కరీంనగర్ బీచ్. అది ఎట్లుందని చెప్పి చూద్దామని వచ్చిన. ఇక్కడ మన ఎల్ఎండి దగ్గర ఆ బీచ్ ఎట్లుంది, అక్కడ పరిస్థితులు ఎట్లున్నాయి అనేది మొత్తం వెళ్ళి చూద్దాం. కమాన్, లెట్స్ గో. హాయ్ గాయ్స్, ఇదే మన ఎల్ఎండి ఏరియా. ఈ డ్యామ్ లోపలికి అయితే వచ్చినాము. ఇంకా మన బీచ్ దగ్గరికి వెళ్ళలే. పోతాంటే ఇక్కడ దారిలో మస్తు బాతులు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకరు క్యాంపింగ్ టెంట్ లా ఒక టెంట్ వేసుకొని బాతులు పెంచుతున్నారు. ఇక్కడ నా వెనకాల కనిపిస్తుంది చూడండి. ఇక బీచ్ దగ్గరికి వెళ్ళి పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేయాలి. కమాన్, లెట్స్ గో. ఇక్కడ పోతా అంటే ఒక రోడ్ కనిపించింది. ఇది మాత్రం మామూలు రోడ్ కాదు. దీనికి ఒక పెద్ద చరిత్ర ఉంది. అదేంటంటే వెరీ లాంగ్ ఇయర్స్ ఏగో, చాలా రోజుల కింద ఈ డ్యామ్ ఇవన్నీ కట్టక ముందు మన హైదరాబాద్కి వెళ్ళే రోడ్ ఇదే. కనబడుతుంది చూసిరా, ఇది డ్యామ్ల నుంచే ఉంది. సో తర్వాత ఈ డ్యామ్ కట్టిరు, కానీ కట్టక ముందు అయితే మన హైదరాబాద్ పోయే రూట్ ఇదే. ఓకేనా? ఇంకా ముందుకెళ్ళి చూద్దాం, ఏమేమి విశేషాలు ఉన్నాయి తెలుసుకుందాం. ఓకేనా? వావ్, సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఈ లొకేషన్ చూడండి ఎంత మస్తుంది. పచ్చటి గడ్డిలో ఆవులు మేస్తున్నాయి. హై ఫ్రెండ్స్, ఇదే మన కరీంనగర్ బీచ్. మస్తుంది కదా, అలలు మాత్రం ఘోరంగా వస్తున్నాయి. రియల్గా బీచ్ లానే ఉంది. ఇక్కడికి వస్తే మాత్రం మొత్తం పిచ్చెక్కిపోతారు. వేరే లెవెల్ ఉంది. చాలా మంది వచ్చారు ఇక్కడికి. చూడండి అలలు ఎట్లా వస్తున్నాయో, మొత్తం హెవీగా వస్తున్నాయి. రియల్ బీచ్ లాగా వస్తున్నాయి. ఏమో అనుకున్నా కానీ నిజంగానే బీచ్ ఫీల్ ఉంది మామ. ఇక్కడ మాత్రం వేరే ఉంది కరీంనగర్ బీచ్. నేను ఒక్కనే వచ్చినా కానీ ఫ్రెండ్స్తో వస్తే మాత్రం ఇంకా వేరే లెవెల్ ఉంటుండే. ఇంకా లేట్ చేయకుండా దానిలోకి వెళ్ళిపోదాం. ఓకేనా? లెట్స్ గో. అసలు రీల్స్లో చూసినప్పుడు ఇంత క్రేజీగా, ఇంత బ్యూటిఫుల్గా, ఇంత మంచిగా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వేరే అంటే వేరే లెవెల్ ఉంది. మొత్తం ఫీలింగ్ ఉంది ఇక్కడ. అసలు మన కరీంనగర్ అయినా అన్నట్టు ఉంది. ఇది ఒక వైజాగ్ బీచ్ లాగా, గోవా బీచ్ లాగా, బాగా బీచ్ లాగా కనబడుతుంది నాకైతే. నేను మాటల్లో చెప్పడం కాదు, కానీ రియాలిటీలో మాత్రం వేరే అంటే వేరే లెవెల్ ఉంది. అసలు
మమ్మీ ఎవడీడు